అదే రాజ్యాంగం 19 ఆర్టికల్ ప్రకారము ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. కానీ ఎలాంటి బిజినెస్ చేసుకోవాలనేది కూడా అది క్లారిటీ ఇచ్చింది. రాజ్యాంగం ఏం చెప్పిందనంటే ఎలా ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేసుకోవాలని నీ లెక్క పానీపూరి బిజినెస్ చేసుకుంటూ డూప్లికేట్ దందాలు చేసుకుంటూ మొత్తం పాన్ పరాగ్ అటువంటి బిజినెస్ కాదు అది చెప్పింది. ఇంకోటి అదే 19 ఆర్టికల్ ఏం చెప్తుందనంటే నీవు స్టేట్లకు వచ్చేసి ఎట్లాంటి అక్రమ దందా అక్రమ వ్యాపారం చేస్తే స్టేట్ కట్టడి చేయొచ్చు అని చెప్పుద్ది. ఇది ఎవరు చెప్పట్లేరు. ఏంటంటే ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చా? ఇక్కడ గంజాయి వ్యాపారం చేస్తుండే వాడు ఆ బిజినెస్ చేసుకోవచ్చా? ఇక్కడ మొత్తం డూప్లికేట్ వ్యాపారం చేస్తున్నాడు వాడు ఆ బిజినెస్ చేసుకోవచ్చా? అంటే ఏ ఏ బిజినెస్ చేసుకోవాలి, బిజినెస్ చేసుకున్న హక్కు కల్పించినప్పటికీ ఏ బిజినెస్ చేసుకోవాలని కూడా చెప్పింది. వీళ్ళు చేస్తున్న అక్రమ దోపిడీని మాత్రం ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము మేము ఈరోజు మార్వాడి మీద వ్యతిరేక మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. మార్వాడీలు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే వేరే వేరే వాళ్ళ రైట్స్ కానీ వేరే వాళ్ళ వృత్తులు కానీ లాక్కొని అక్రమ అక్రమ వ్యాపారాలు చేయడం సనాతన ధర్మం కాదు. మార్వాడీలు వేరే వాళ్ళు ఇప్పుడు మా కోమట్లు ఉన్నారు. సనాతన ధర్మం అంటే ఏంది? సనాతన ధర్మం అంటే చాతుర్వర్ణ సిస్టంలో క్షత్రియుడు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యాస్ ఉంటారు. ఆ వైశ్యాల దగ్గరకు వచ్చిన వ్యాపారాన్ని మా కోమట్ల దగ్గర ఉన్న వ్యాపారాన్ని మా 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 పద్మశాల దగ్గర ఉన్న వ్యాపారాన్ని చేతి వృత్తులను మొత్తం నాశనం చేసేది సనాతన ధర్మం ఎట్లయితుందని నేను అడుగుతా ఉన్నాం. తెలంగాణలో తాగి పడుకుంటారు. తెలంగాణ మార్వాడీలో ఫస్ట్ వచ్చింది బిజినెస్ చేస్తానికి వచ్చారు. మార్వాడీలో మా కల్చర్ని, మా బోనంను, మా బతుకమ్మను, మా తీజ్ కల్చర్ని, అన్ని కల్చర్లను మార్వాడీలు అవహేళన చేస్తున్నారు. అలాగే మార్వాడీ మా తెలంగాణ పీపుల్ అంటే కనీసము వీళ్ళకి ఏ పరిజ్ఞానం లేదు, ఒక బిజినెస్ తెలివి లేదు. ఏమన్నంటే 90 ఏసి పడుకుంటారు అని అవమానిస్తున్నారు. ఈ 90 ఏసి ఏ తెలంగాణ ఉద్యమం కోసం అయితే పోరాడి ఏ తెలంగాణ సాధించుకున్నామో ఈ ఈ అవహేళనను కూడా అధిగమించి మేము ఖచ్చితంగా ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి. ఇగో దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని కాపాడాలి అని అంటే వాడు ఫేర్ బిజినెస్ చేయాలి. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కాపాడాలంటే ఫేర్ బిజినెస్ చేయాలి. అంటే ఒక జిఎస్టీ ఫాలో కావాలి, ఒక ట్యాక్స్ ఫాలో కావాలి. ఏ మార్వాడి వ్యాపారి ఇక్కడ జిఎస్టీ ఫాలో అవుతుండో మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఏ మార్వాడి వ్యాపారి జిఎస్టీ ఫాలో అవుతుందో తెలుసుకోండి. నువ్వు ఫేర్ బిజినెస్ అయితే దేశానికి ఉపయోగపడుతుంది. వీడు చేసేదే డూప్లికేట్ దందా. వీడు డూప్లికేట్ దందా చేస్తున్నప్పుడు వాడు ఫేర్ బిజినెస్ దేశానికి ఎట్లా ఉపయోగపడుతుంది? ఇక్కడ నుంచి డబ్బులు తీసుకొని పోయి ఆ రాజస్థాన్కో గుజరాత్కో పెడతా ఉన్నాడు. కాబట్టి ఇది ఫేర్ బిజినెస్ కాదు. వీళ్ళు ఏంది అని అంటే వీళ్ళ వల్ల ఏదో దేశానికి ఉపయోగపడుతున్నారు, వీళ్ళ వల్ల దేశానికి ఏదో ఉపయోగపడుతున్నారు అని చెప్పేసి మిగతా వేరే పార్టీ వాళ్ళు ఇది చేస్తున్న ఆరోపణలు తప్ప ఇందులో నిజం లేదని నేను చెప్తున్నాను.